హాయ్ ఫెలోస్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, మీరు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ కోసం ట్రై చేస్తున్నట్టయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఐసిఐసిఐలో మనకు నెంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే మనకు వేరియంట్స్ అయితే లభిస్తూ ఉంటాయి. ఎంఎంటీ కావచ్చు, లేదంటే ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, కోరల్ రూపే, రూబిక్స్, తర్వాత ఎమరాల్డ్, ఇలా నెంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే ఉంటాయి. ఇన్ఫాక్ట్ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అయితే మీకు అందరికీ తెలిసిన విషయమే. మోస్ట్ పాపులర్ క్రెడిట్ కార్డ్స్ ప్రెజెంట్ మార్కెట్ అనమాట. మరి వీటిలో ది బెస్ట్ అని మీకు ఏదైనా అనిపించినట్టయితే ఇప్పుడు ప్రజెంట్ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. ఇది లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తుంది భయ్య. మరి దీని గురించి అయితే సింపుల్గా 2 ముక్కలు అయితే చెప్పుకోవచ్చు. అవన్నీ ఇప్పుడు మీకు చెప్తాను. మరి దీంతో పాటు ఇంకా ఏమైనా ఐసిఐసిఐలో వేరే ఆల్టర్నేట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవి కాకుండా వేరే మార్కెట్లో బయట ఏమైనా ఆల్టర్నేట్స్ దొరుకుతాయి, ఇవన్నీ కూడా డిస్కస్ అయితే చేద్దాం. నేను ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ వాడబట్టి ఆల్మోస్ట్ ఇప్పటికి 3.5 years అయితే కంప్లీట్ అయిపోయింది. సో నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తాను ఐసిఐసిఐతో మన జర్నీ ఎలా ఉందని చెప్పి. అసలు చాలామంది ఐసిఐసిఐలో తీసుకోవాలా వద్దా, ఇది ప్రైవేట్ బ్యాంక్ కదా, మనం ఎస్బీఐ తీసుకుందాము ఇలా అంటూ ఉంటారు. మరి వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో కొంచెం రిలాక్స్డ్గా వీడియోని అయితే చూడండి, ఈజీగా మీకైతే యూజ్ఫుల్ అయితే అవుతుంది గైస్. రసం చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. భయ్య, మన ఛానల్లో కేవలం క్రెడిట్ కార్డ్స్ మాత్రమే కాదు, లోన్ సంబంధించి, బ్యాంక్ సంబంధించి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాం. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ కూడా మీరు నన్ను ఫాలోఅప్ చేసుకోవచ్చు. మరి టాపిక్లో వచ్చినట్టయితే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ ఇప్పటి మార్కెట్లో ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అని అయితే చెప్పగలను. ఎందుకంటే నాకు ఫస్ట్ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ రావడం జరిగింది. అది కూడా ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ అయితే వచ్చింది. మరి అది వచ్చిన తర్వాత నాకు డైరెక్ట్గా 1.5 lakh క్రెడిట్ లిమిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అప్పటికున్నటువంటి క్రెడిట్ కార్డ్స్లో అప్పటికే నాకు 5 to 6 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. మరి వాటిలో అది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా అదే బెస్ట్ అయ్యాయి. ఎందుకంటే క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్ చేశారనమాట, అంటే ఇంప్రూవ్మెంట్ చేశారు వాళ్ళు. ఆ ఇంప్రూవ్మెంట్ ఎంత వచ్చిందంటే 3.8 lakhs అయితే వెళ్ళింది. మరి ఈ ఐసిఐసిఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్తో పాటు నాకు కోరల్ రూపే క్రెడిట్ కార్డు మనకి లైఫ్ టైం ఫ్రీ కింద ప్రొవైడ్ చేస్తారు. అది ప్రీ అప్రూవ్డ్ కింద వచ్చింది. సో అది కూడా తీసుకున్నా. ఇక దీంతో పాటు ఐసిఐసిఐలోనే మనకు ఇంకొక కార్డ్ అయితే ఉంది, హెచ్పిసిఎల్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. సో అది చార్జబుల్ అనమాట, 499 చార్జెస్ అయితే ఉంటాయి. అది పెట్రోల్ కోసం యూస్ చేసుకుంటా భయ్య. మరి ఈ క్రెడిట్ కార్డ్స్ కాకుండా మీకు ఇంకొక బెస్ట్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అంటే ఐసిఐసిఐ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది వీసా వేరియంట్ అయితే లభిస్తుంది. ఇప్పటికైతే ఇంకా రూపాయలు అయితే కన్వర్ట్ అవ్వలేదు అది. సో ఆ వేరియంట్ అయితే లభించట్లేదు. సో వీసా వేరియంట్ అన్న కూడా బెస్ట్గానే వర్క్ చేస్తుంది. అది మీకు లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తుంది. మీకు ఎటువంటి జాయినింగ్ ఫీ లేదంటే యాన్యువల్ ఫీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తే పని అయితే లేదు. చాలా మందికి ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఎందుకు తీసుకోవాలి, ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్ నేను చెప్తున్నా అంటే, ఇది తీసుకున్న తర్వాత మీకు ఆబ్వియస్ గా ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ కింద ఇంకొక 2 క్రెడిట్ కార్డ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ 2 క్రెడిట్ కార్డ్స్ మీరు చూస్ చేసుకోవచ్చు. కొన్ని రికమెండేషన్స్ అయితే వాళ్ళు ఇస్తారు, దాన్ని బట్టి మీరు చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్కి ఎంతైతే క్రెడిట్ లిమిట్ ఇస్తారో ఆ క్రెడిట్ లిమిట్ అన్ని క్రెడిట్ కార్డ్స్కి మనకి మెర్జ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మీరు ఒక క్రెడిట్ కార్డ్కి టోటల్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అన్ని క్రెడిట్ కార్డ్స్ కలుపుకొని మీకు క్రెడిట్ లిమిట్ యూజ్ చేసుకోవచ్చు. ఈ రివార్డ్ సెక్షన్లోకి వచ్చినట్టయితే ఐసిఐసిఐ ప్లాటినం చిప్ రూపే క్రెడిట్ కార్డ్ మనకి లైఫ్ టైం ఫ్రీ కదా. సో రివార్డ్స్ మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక 100 rupees కనుక మీరు స్పెండ్ చేశారంటే, ఇన్ఫాక్ట్ రీటైల్ మార్కెట్ కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక 2 రివార్డ్ పాయింట్స్ అయితే మనకి ఐసిఐసిఐ సంబంధించి రావడం జరుగుతుంది. సో రివార్డ్ పాయింట్స్ అన్ని కూడా మళ్ళీ మనం రివార్డ్ సెక్షన్ వెళ్ళి సెపరేట్ క్యాటలాగ్ అయితే ఉంటుంది, దాంట్లో రీడింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక ఇన్సూరెన్స్, బిల్ పేమెంట్, యూటిలిటీ బిల్ పేమెంట్స్ అన్ని ఉంటాయి కదా. సో వీటన్నిటి కూడా మనకి 1 రివార్డ్ పాయింట్ అయితే రావడం జరుగుతుంది. మరి దీంతో పాటు మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మాక్సిమం ఒక 4,000 వరకు ఎవరైతే ట్రాన్సాక్షన్ చేసుకుంటారో దాని లోపల ఉన్న వాటికి ఈ ఫ్యూయల్ సర్చార్జ్ వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. మీకు ఫ్యూయల్ సర్చార్జ్ అంటే తెలిసే ఉంటుంది. ఏదైనా పెట్రోల్ బంక్లో వెళ్ళి ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని ఒక 100 రూపాయలు పెట్రోల్ కొట్టారంటే 101 రూపాయలు అయితే వాళ్ళు తీసుకుంటారు. సో ఆ 1 రూపీ ఛార్జ్ అనేది ఫ్యూయల్ సర్చార్జ్ అనమాట. సో దాన్ని వేవ్ ఆఫ్ చేసుకుని మళ్ళీ మన క్రెడిట్ కార్డులకు 1 రూపీ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అది బ్యాంక్ తరఫు నుంచి మనకు పడుతుంది అనమాట. సో ఇలా మాక్సిమం ఒక 250 వరకు అయితే మనకి మొత్తం రావడం జరుగుతుంది. సో అంత పెట్రోల్ మీరు పర్చేజ్ చేయాలనుకున్నట్టయితే హెచ్పిసిఎల్ సూపర్ సేవ్ క్రెడిట్ కార్డ్ ట్రై చేసుకోండి ఐసిఐసిఐలో, లేదంటే ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ ది బెస్ట్ అనమాట. మామూలుగా 3.25 పైసా మనకి రిటర్న్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దాన్ని మళ్ళీ మీరు పెట్రోల్ కూడా కొట్టించుకోవచ్చు. కాబట్టి ఈ అన్ని క్రెడిట్ కార్డ్స్ సంబంధించి డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ది బెస్ట్ కార్డ్స్ ఇన్ మార్కెట్. సో మీరు కావాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ట్రై చేసుకోండి, ఎస్బీఐ యొక్క బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ కూడా ట్రై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డైనింగ్ బెనిఫిట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 15% వరకు మనకి డైనింగ్ ఆఫర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో రెస్టారెంట్స్లో వెళ్ళి మీరు ఐసిఐసిఐ యొక్క ప్లాటినం క్రెడిట్ కార్డ్ చూపించారంటే అది ఆఫర్ అప్లికబుల్ అయినట్టయితే డ్యామ్ షూర్గా ఒక 15% వరకు ఆఫర్ ప్రొవైడ్ చేస్తారు. బట్ మినిమం పర్చేజ్ అనేది ఒక 2,000 పైన లేదంటే 2,500 పైన ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. సో క్లియర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళని అడిగినట్టయితే వాళ్ళు చెప్తారు భయ్య మీకు అప్లికబుల్ అవుతుందా లేదని చెప్పి ఆ రెస్టారెంట్లో. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇవే అనమాట దీనికి బెనిఫిట్స్, పెద్దగా ఏం లేవు. రివార్డ్ పాయింట్స్ అయితే 2 ఇస్తారు. ఇక డైనింగ్ బెనిఫిట్స్ 15% ఉంటుంది, ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ 1% ఉంటుంది. ఇక ఎవరికి ప్రొవైడ్ చేస్తారంటే 21 years ఉన్నటువంటి ఇండియన్ సిటిజన్కి ఎవరికైనా ప్రొవైడ్ చేయడానికి మాక్సిమం ఏజ్ 70 years లోపల ఉండాల్సి ఉంటుంది. అలాగే మీరు సాలరీడ్ పర్సన్, నాన్ సాలరీడ్ పర్సన్, బిజినెస్ పర్సన్ ఎవరైనా కూడా ఈ క్రెడిట్ కార్డ్కి ఎలిజిబుల్ అనమాట. సో మినిమం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీ దగ్గర ఉన్నట్టయితే ఎవ్రీ మంత్ సో మీరు అప్లై చేసుకోవడానికి ఈజీగా అవకాశం అయితే కల్పిస్తారు. ఇక క్రెడిట్ స్కోర్ అంటారా, ఒక 750+ ఉన్నట్టయితే నా అంచనా ప్రకారం ఎక్కువగా ఇక్కడ ఆఫర్స్ లభించే అవకాశం ఉంటుంది. ప్రీ అప్రూవ్డ్ కింద
దీనికి కూడా మనకి అప్రూవల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో జస్ట్ ఇది ఒక సజెషన్ మాత్రమే. సో బెస్ట్ క్రెడిట్ స్కోర్ ఉన్నట్టయితే బెస్ట్ అప్రూవల్ ఛాన్సెస్ అయితే అందరికీ ఉంటాయి భయ్య. మరి ఆల్టర్నేట్స్ మాట్లాడుకున్నట్టయితే మనకి కోరల్ రూపే క్రెడిట్ కార్డ్ ఉంటూ ఉంటుంది. ఇది ఐసిఐసిఐలోనే, కానీ ఇది చార్జబుల్ 499 ఛార్జెస్ ఉంటాయి. సో చాలా మందికి ప్రీ అప్రూవ్డ్ కింద లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. నాకు కూడా లైఫ్ టైం ఫ్రీ వచ్చింది. అది రూపే వేరియంట్ భయ్య. మీరు స్కాన్ చేసి పేమెంట్ చేసుకునేసి మళ్ళీ బిల్ వచ్చిన డబ్బులు కూడా కట్టుకోవచ్చు అనమాట మంత్లీ. కాబట్టి ఆ రూపే వేరియంట్ అది కూడా బెస్ట్ యూజ్ అవుతుంది. ఇక సేమ్ రివార్డ్ సెక్షన్ సేమ్ ఉంటుంది. 2 రివార్డ్ పాయింట్స్ పర్ 100 రూపీస్ స్పెంట్, తర్వాత మనకి 1 రివార్డ్ పాయింట్ ఫర్ యూటిలిటీ అండ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే అక్కడ మనకి ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ క్వార్టర్ కోడ్ ప్రొవైడ్ చేస్తారు. రైల్వే లాంచ్ యాక్సెస్ క్వార్టర్ కోడ్ ప్రొవైడ్ చేస్తారు. 2 lakhs ఇన్సూరెన్స్ కవర్ కూడా ఉంటుంది, యాక్సిడెంటల్ కవరేజ్. అదంతా కూడా రూపే క్రెడిట్ కార్డ్ అనమాట, కోరల్ రూపే క్రెడిట్ కార్డ్కి. సో 490 ఛార్జెస్ మనం పే చేసినా పర్లేదు, మనకైనా వర్త్ఫుల్ ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్ కావాలి, ఐసిఐసిఐలో కావాలంటే సో దాన్ని ట్రై చేసుకోవచ్చు. లేదు మార్కెట్లో దీని కాంపిటేటర్స్ ఏంటి భయ్యా అంటే, మీరు ఆఫ్లైన్ పర్పస్ కోసం చూసినట్టయితే ఎస్బీఐ సింప్లీ సేవ్ అయితే ఉంటుంది, ది బెస్ట్ అనమాట. డిపార్ట్మెంటల్ స్టోర్స్కి, గ్రాసరీస్కి, మూవీ టికెట్స్కి 10 రివార్డ్ పాయింట్స్ రావడం జరుగుతుంది. లేదు ఆన్లైన్ కోసం అయితే ఎస్బీఐ సింప్లీ క్లిక్ ఉంటుంది. అలాగే టాటా నియో, హెచ్డిఎఫ్సి రూపే క్రెడిట్ కార్డు ఉంటుంది. అది కూడా మనకి యూపీఐ ట్రాన్సాక్షన్కి ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు, బాగానే వర్క్ చేస్తుంది. యాక్సెస్లో తీసుకున్నట్టయితే మనకు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. అది ఫ్లిప్కార్ట్లో మనకి 5% క్యాష్ బ్యాక్ ఇస్తుంది, బయట ట్రాన్సాక్షన్స్ అయితే 1.5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవన్నమాట దీనికి ఒక కాంపిటేటర్స్ చెప్పుకున్నట్టయితే. అంటే రూపే క్రెడిట్ కార్డ్కి లైఫ్ టైం ఫ్రీ అయినట్టయితే లైఫ్ టైం ఫ్రీ పెద్దగా మనకి వర్కౌట్ అయితే అవ్వదు. ఓన్లీ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ బాగుంటుంది. ఇక దాని తర్వాత మనకి ప్లాటినం చిప్ క్రెడిట్ ఉంటుంది. యాక్సెస్లో మైజాన్ క్రెడిట్ కార్డ్ అయితే లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. బట్ అందరికీ లైఫ్ టైం ఫ్రీ ఇవ్వాలని చెప్పి గ్యారంటీ లేదు, కొంతమందికి చార్జబుల్గా కూడా ఇస్తూ ఉంటారు. ఓకే, సో ఇవన్నమాట క్రెడిట్ కార్డ్ సంబంధించి డీటెయిల్స్, అలాగే దీని యొక్క కాంపిటేటర్స్, మరి ఎవరెవరికి ఇస్తారు ఏంటి అనే విషయము ఇప్పుడైతే మీకు క్లారిటీగా ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్ అవసరమా కదా అని చెప్పి నన్ను అడిగినట్టయితే మీకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ వచ్చిందనుకోండి, డ్యామ్స్గా దీన్ని ప్రిఫర్ చేయండి, తీసుకోండి. దీని తర్వాత మీకు అప్గ్రేడ్ ఆప్షన్తో వస్తుంటాయి కదా, సో దాని తర్వాత ఇంకా బెటర్ ఆప్షన్ ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్ వస్తుంటాయి. అలాగే క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్ చేస్తుంటారు, బెస్ట్ ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ ఐసిఐసిఐలో అయితే మనకి అప్గ్రేడ్ ఆప్షన్ వస్తూ ఉంటాయి. అలాగే ఎప్పటికప్పుడు పర్సనల్ లోన్ అండ్ క్రెడిట్ కార్డ్, అంటే క్రెడిట్ లిమిట్ లోపల మీకు లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు చాలా తక్కువ ఇంట్రెస్ట్కి. ఇటువంటి ఆఫర్స్ అన్ని కూడా మనకి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్లో వస్తుంటాయి. కాబట్టి దీని ఒక లుక్ వేయడంలో తప్పైతే లేదు భయ్య. సో ఓవరాల్గా ఇది వీడియో మీకు యూజ్ అయినట్టయితే డ్యామ్స్గా లైక్ కూడా మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.